छात्रों को शुभोदय। आप सभी पहले पाठ खत्म हुआ है ना कल क्लास से। आज हम भाषा के बाद जान लेंगे पृष्ठ संख्या 4। खुलिए आप सभी अपने पुस्तकों, आपके पास हो तो, नहीं हो तो ध्यान से सुनिए। अर्धग्रहित प्रतिक्रिया ఉంది కదా, ఆ కవిత के आधार पर उचित क्रम दीजिए అంటే ఆ పోయం మీకు ఏంటంటే జౌన్వెల్ చేసి ఇచ్చాడనమాట। एक चीज यही तो रहती है, मिलजुल के रहो, प्यार करो, जिस देश में गंगा बहती है हम उस देश की वासी है। మీరు దాన్ని ఆర్డర్లో రాయాలి। అంటే మిల్జుల్ కర్ రహో और प्यार करो అనేది ఫస్ట్ లైన్ కింద రాయాలి। మీరు 5th పోయం రాసేస్తే సరిపోతుంది దానికి ఆన్సర్ ఉచిత క్రమంలో రాయడానికి। నెక్స్ట్ భాష से संबंधित कविता पंक्तियों में लिखिए। ఇక్కడ వాడు భావార్థం ఇచ్చేసాడు, మనం దాని పోయం ఏంటో చేయాలి। विश्व के मानचित्र में भारत पूरब में है, इसलिए भारतवासियों को पूरबवासी कहते हैं। हम हमारे यहाँ इंसानी को अधिक महत्व दिया है। यह भाव का पद्य क्या है? 4th पोएम अम्मा, 4th పోయము। దీని యొక్క భావానికి 4th పోయం రాయాలి మీరు మీ బుక్స్లో రాయండి అందరూ। నెక్స్ట్ हम ज्ञान को महत्व देते हैं, हम सबसे कुछ ना कुछ सीखते हैं, अंग्रेजियों को भी अपनाया है, अपने लाभ के लिए किसी को हानि नहीं पहुंचते हैं। जिसका भावार्थ का पद्य 6वां అంటే 6th పోయం అమ్మ। 6th పోయం రాస్తే సరిపోతుంది మీరు। పంక్తిयों को पढ़िए, भाव बताइए। ఆ కింద పోయం చదవమంటున్నారా, పోయం చదివి దానికి భావం చెప్పమంటున్నారు। आप किसी से वैर न समझो, जग में किसी को गैर न समझो। आप पढ़ो, औरों को पढ़ो, घर घर पर घर घर ज्ञान की ज्योति जलाओ। मैं एक बार पढ़ती हूँ, ध्यान से सुनिए। నేను ఒకసారి చదువుతున్నాను చూడండి। आप किसी से वैर न समझो। आप అంటే మీరు, అంటే మనము కిసీకో వైర్ నా సమझे, ఎవరిని కూడా వైరభావంతో అంటే ద్వేషంతో చూడొద్దు, ఎవరితోనూ మనం గొడవలు పెట్టుకోకూడదు। జగ్ మే కిసీకో గైర్ నా సమझो, అంతేకాకుండా ఈ ప్రపంచంలో జగ్ మానే సంసార్ దునియా, ఈ ప్రపంచంలో ఎవరితో కిసీకో, ఈ సంసార్లో ఈ ప్రపంచంలో ఎవరిని గైర్ అంటే పరాయి వాళ్ళని అనుకోవద్దు, అంటే ఎవరిని పరాయి వాళ్ళని అనుకోవద్దు, ఎవరిని శత్రువుల కింద చూడొద్దు। ఈ ప్రపంచంలో ఎవరిని కూడా శత్రువుల కింద చూడొద్దు, గైర్ మానే పరాయి। आप पढ़ो, औरों को पढ़ाओ, మీరు చదువుకోండి, औरों को అంటే दूसरों को भी पढ़ाओ, ఎదుటి వాళ్ళని కూడా చదివించండి। घर घर ज्ञान की ज्योति जलाओ, घर घर మానే ఇంటింటికి, घर మానే ఇల్లు, ఇంటింట్లోనూ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించండి। అర్థమైంది అమ్మ దాని భావం? आप किसी से वैर न समझो, మీరు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి। జగ్ మే కిసీ కో గైర్ నా సమझे, ఈ ప్రపంచంలో ఎవరిని కూడా పరాయి వాళ్ళ కింద చూడకండి। आप पढ़ो, औरों को पढ़ो, మీరు చదవండి, పక్క వాళ్ళని చదివించండి। दूसरों అంటే ఇతరులని చదివించండి। घर घर ज्ञान की ज्योति जलाओ, ప్రతి ఇంటిలోనూ జ్ఞానం అనే దీపాన్ని వెలిగించండి। అర్థమైందమ్మా? నెక్స్ట్ అభివ్యక్తి సృజనాత్మకతల అవి మనం నోట్స్ ఇచ్చినప్పుడు చెప్పుకుందాం, ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్। ఇప్పుడు భాషాకి బాత్ చూడండి అమ్మా। భాషాకి బాత్లో చూడండి, యహ ప్లస్ మే ఇస్మే, యహ అనేది ఏంటి? సర్వనామం। ఈ సర్వనామం మే చేస్తే ఏమవుతుంది? ఇస్మే అంటే యహ ఉపవన హై, ఇస్మే ఫూల్ హై। అలాగే మనం వహ ప్లస్ మే ఉస్మే అలా చేయొచ్చు। జో ప్లస్ మే జిస్మే। ఒకసారి సర్వనామం నేను మీకు చెప్తాను డీటెయిల్గా, ఒకసారి ఎక్కించుకోండి అమ్మ మీరు బుక్లో, లేదంటే కనుక ఒకసారి వినండి సరిపోతుంది। సర్వనామం అంటే మనకు తెలుసు, సంజ్ఞ అంటే తెలుసు ఫస్ట్ మీకు। సంజ్ఞ అంటే ఏంటి? పేర్లు తెలియజేసేదాన్ని సంజ్ఞ अंटामु। అంటే जो किसी वस्तु के बारे में वस्तुओं का नाम बताने वाले को संज्ञा कहते हैं। सर्वनाम माने क्या है? सर्वनाम माने
సంజ్ఞా के बदले आने वाले शब्द को सर्वनाम कहते हैं అంటే సంజ్ఞకి పేర్లకు బదులుగా వాడేటువంటి దాన్ని ఏమంటాం సర్వనామం అంటాం అన్నమాట. ఈ సర్వనామం ఏంటంటే విభక్తి ప్రతి చేయాలి. విభక్తులు మనకి ఏంటంటే ఫస్ట్ సర్వనామం ఇక్కడ నేను ఫస్ట్ మీకు ఒక 3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సర్వనామం అంటే మే తుమ్ హమ్ యహ వహ ఇవన్నీ సర్వనామలే అంటే పేరుకి బదులుగా వాడేటువంటివి. మే ఈ సర్వనామంతో మే కలిసినప్పుడు ఏమవుతుంది ముజ్మే. ముజ్మే అంటే నాలో. మే సర్వనామం చేర్చడం మేకి సర్వనామం చేస్తే ఏమవుతుంది నాలో. అదే సేతో చేస్తే ముజ్సే అంటే నాతో నా నుండి. సే చేరడం వల్ల ఏమవుతుంది నాతో నా నుండి. కో చేస్తే ఏమవుతుంది ముజ్కో అంటే నాకు. ముజ్కా కా చేస్తే ఏమవుతుంది నా యొక్క. ఇప్పుడు మీకు కాకేకి ఎక్కడ యూజ్ చేస్తామో ఒకసారి చెప్తాను వినండి. మనం ఆల్రెడీ 8th క్లాస్లో కూడా చెప్పుకున్నాము. కా కా అంటే పుల్లింగ్ ఏకవచనాన్ని వాడతాం అమ్మా. పుల్లింగ్ ఏకవచనం వచ్చినప్పుడు కా వాడతాం. అదే పుల్లింగ్ బహువచనం వచ్చినప్పుడు కే వాడతాం. స్త్రీలింగ్కి పుల్లింగ్ స్త్రీలింగ్ ఏకవచనమైనా బహువచనమైనా కియే వాడతాం. కి ఈ కాకే మీరు మళ్ళీ నేను బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థం కదా కా అనేది ఎప్పుడు వాడతాం పుల్లింగ్ ఏకవచనానికి, కే అనేది పుల్లింగ్ బహువచనానికి, కి అనేది స్త్రీలింగ్ ఏకవచనమైనా బహువచనమైనా కియే వాడతాం. ఇప్పుడు సర్వనామం దగ్గరికి వచ్చేటప్పటికి ముజ్కా అంటే నా యొక్క నాది. యహ కలం ముజ్కా హై ఈ పెన్ను నాది అలా వాడతాం అన్నమాట. ముజ్కో ముజే ఏ కలం చాహియే నాకు ఒక పెన్ను కావాలి. ముజ్సే ముజ్సే యహ్ ఫల్ ఖాయా గయా నాతో ఈ పండు తినబడింది నేను ఈ పండు తిన్నాను. ముజ్సే వహ్ పుస్తక్ లియా నా నుంచి అతను పుస్తకం తీసుకున్నాడు. ముజ్మే అంటే నాలో. ముజ్మే ఇన్సాన్ హై నాలో ఒక మనిషి ఉన్నాడు. నెక్స్ట్ మై తర్వాత మై అనేది నేను నా కోసం చెప్పుకునేది మన కోసం అని చెప్పుకునేది. నా గురించి నేను చెప్పుకునేటప్పుడు మే వాడతాం. తర్వాత తుమ్ మై. నెక్స్ట్ తుమ్ తుమ్ వాడేటప్పుడు ఏంటంటే ఎదుట వాళ్ళ గురించి చెప్పేటప్పుడు. తుజ్సే పక్క వాళ్ళ గురించి చెప్తున్నాం అన్నమాట. ఇప్పుడు అంటే నీలో. తుజ్మే నీలో. తుజ్సే నీతో. తుమ్కో నీకు. తుమ్కా నీ నీది నీ యొక్క వాడటాని కోసం వాడతాం అన్నమాట. నెక్స్ట్ అందరి కోసం చెప్పేటప్పుడు ఫస్ట్ది పైన మనం నా ఒక్కదాని కోసం నేను చెప్పుకునేటప్పుడు మై వాడతాం. తుమ్ నేను పక్క వాళ్ళ కోసం చెప్పేటప్పుడు వాడతాం. హమ్ మనం అందరి కోసం చెప్పేటప్పుడు హమ్ వాడతాం. హమ్మే అంటే మనలో. హంసే మనతో మన నుంచి. హంకో మనకు. హంకా మన యొక్క మనది. మా అర్థమైందా ఇది? మీకు మళ్ళీ నెక్స్ట్ లెసన్లో విభక్తి ప్రత్యయ చెప్పేటప్పుడు ఇంకా బ్రీఫ్గా చెప్తాను మొత్తం అన్నీ కూడాను. ఇక్కడ దీనికి జస్ట్ మనకి మే దీనికి అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి మొహావరే. మొహావరే మనం ఆల్రెడీ లెసన్లో చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. జాన్సే ప్యారా హోనా అంటే బహుత్ ప్రియ హోనా. జాన్సే ప్యారా హోనా మానే క్యా హై బహుత్ ప్రియ హోనా అంటే అందరి ఎక్కువగా ఇష్టపడటం. मतलब की रोटी पूजा. मतलब की रोटी पूजा माने स्वार्थ भावना नहीं छोड़ना అంటే మన స్వార్థాన్ని విడిచిపెట్టకుండా ఉండడం అంటే స్వార్థంతో కలిగి ఉండడం. मतलब की रोटी पूजा అంటే स्वार्थ भावना नहीं छोड़ना అంటే స్వార్థభావం కలిగి ఉండడం. मतलब के लिए अंधे होना दूसरों की हानि करना అంటే మన స్వార్థం కోసం పక్క వారికి హాని చేయడం. అర్థమయ్యేమో 3 मुहावरे. बच्चों देखिए नीचे गए वाक्यों की वाक्य रचना समझाइए. वाक्य रचना पहले वाक्य का अर्थ क्या है? असल वाक्यम అంటే ఏంటి? वाक्य माने क्या है? जो शब्द अर्थवंत से प्रयुक्त होने वाले वाक्य को वाक्य कहते हैं. అంటే కొన్ని అర్థవంతమైన శబ్దాలని కలిపితే దాన్ని వాక్యము అంటారు.
అర్థమైందమ్మా? కొన్ని అర్థవంతమైనవి అంటే మన ఇష్టం వచ్చినట్టు పేడు పూలు ఫల్ అలా చెప్పకుండా పేడు పర్ ఫల్ హై అలా కొన్ని అర్థవంతమైన శబ్దాన్ని కలిపితే దాన్ని ఏమంటారు? వాక్యము అంటారు. ఈ వాక్యము 3 ప్రకారాలుగా చెప్పుకుంటాం అనమాట. ఏంటంటే ఫస్ట్ది సరళ వాక్యం, సెకండ్ వన్ సంయుక్త వాక్యం, థర్డ్ వన్ మిశ్రిత వాక్యం. ఫస్ట్ మీకు వాక్యం అంటే ఇంకా అర్థమైంది. కొన్ని అర్థవంతమైన శబ్దాన్ని కలిపితే దాన్ని వాక్యము అంటాము. ఆ వాక్యాలు ఎన్ని రకాలు అంటే 3 రకాలు: సరళ వాక్యం, సంయుక్త వాక్యం, మిశ్రిత వాక్యం. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ సరళ వాక్యం. అసలు సరళ వాక్యం అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ చూడండి అమ్మా, एग्जाम्पल्स इच्छेसाరు. फर्स्ट ఇది చెప్తాను చూడండి. ये वाक्य स्वतंत्र रूप से बनते हैं, इसमें किसी दूसरे वाक्य को मेल नहीं है, ऐसे वाक्य को सरल वाक्य कहते हैं. అంటే ఈ వాక్యం సరళ వాక్యం ఎలా ఉంటుందా? స్వతంత్ర రూపుగా అంటే ఒకటే సెంటెన్స్ ఉంటుంది, అది దానికి వేరే సెంటెన్సెస్ ఏవి జోడవు అంటే కలపవు. అంటే ఒకటే సెంటెన్స్ ఉండేదాన్ని దాన్ని సరళ వాక్యం అంటారన్నమాట. उदाहरण చూడండి, हम भारतवासी, हम भारतवासी, हम भारतवासी है. ఇది ఏంటంటే ఒకటే సరళ వాక్యం అన్నమాట. దీనికి ఏవి కలవు, దీన్ని సరళ వాక్యం అంటారన్నమాట. ఇది స్వతంత్ర రూపంగా ఉంటుంది, అంటే ఏ వాక్యం మీద డిపెండ్ అవ్వదు, దీనికి ఫుల్ మీనింగ్ ఉంటుంది కూడా. हम भारतवासी అంటే మనం భారతీయులం, దానికి ఉంటుంది మీనింగ్ ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, हमारे होठों पर सच्चाई रहती है, మన పెదవుల మీద ఎప్పుడు నిజాయితీ ఉంటుంది, అది కూడా మీనింగ్ఫుల్గా ఉంటుంది, అది కూడా ఒక సరళ వాక్యం. हमारे दिल साफ रहते हैं, మన మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది, సాఫ్ అంటే శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుంది. हम जान की कीमत जानते हैं, हम हर जान की कीमत जानती है, మనం ప్రతి ప్రాణి విలువ తెలుసుకుంటాము. ఇవన్నీ సరళ వాక్యాలు అన్నమాట. అంటే ఒకే సెంటెన్స్ ఉన్నటువంటి వాక్యాలన్నింటినీ సరళ వాక్యాల కింద చెప్పుకుంటాము. నెక్స్ట్ చూడండి, సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అనే क्या है? మీ అందరికీ అర్థమైందా సరళ వాక్యం అంటే ఏంటో? ఇప్పుడు చూడండి సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం ఏంటంటే इसमें दो सरल वाक्य से मेला हुआ है. ఈ సంయుక్త వాక్యం ఏంటంటే ఈ 2 సరళ వాక్యాలు, అంటే సరళ వాక్యాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇవి 2 కలిస్తే ఒక సంయుక్త వాక్యం అవుతుందన్నమాట. ఇవి 2 కలవాలి. దానికి మధ్యలో ఏం వాడతామంట? ఒక కంజంక్షన్ వాడతాం అన్నమాట. ఔ, తో, వహ అలా వాడతాం అన్నమాట. తదా అంటే ఈ 2 సంయుక్త వాక్యాలు కలిస్తే ఒక 2 సరళ వాక్యాలు కలిస్తే ఒక సంయుక్త వాక్యం అవుతుంది. ఎలా అంటే చదువుతాను చూడండి. हम भारतवासी है ఉంది కదా, हम भारतवासी है, ఇక్కడ మళ్ళీ ఔ చేర్చాలన్నమాట. ఔ भारत देश हमारा है, और भारत देश हमारा है. ఇది మనం చూసుకున్నట్లయితే దీని అర్థం వేరేగా ఉంటుంది, దీని అర్థం వేరే. అసలు దీనికి మధ్యలో కంజంక్షన్ ఔర్ యాడ్ చేస్తే ఇది సంయుక్త వాక్యం అవుతుంది అన్నమాట. हम भारतवासी అనేదానికి దీనికి ఒక అర్థం వస్తుంది, భారత్ హమారా దేశ్ అనేది దీనికి ఒక అర్థం వస్తుంది. ఈ రెండింటిని ఔర్ అనే కంజంక్షన్ తో కలపడం వల్ల ఇది సంయుక్త వాక్యం అయిందన్నమాట. అంటే 2 సరళ వాక్యాలకు మధ్యలో ఔర్ కానీ తదా కానీ ఏవం కానీ కలిపితే అది సంయుక్త వాక్యం అవుతుందమ్మా. అర్థమైందమ్మా మీకు సంయుక్త వాక్యం అంటే ఏంటో? నెక్స్ట్ మిశ్రిత వాక్యం అన్నమాట. మిశ్రిత వాక్యం మా జాగ్రత్తగా చూడండి. మిశ్రిత వాక్యం అనేది ఏంటంటే దీంట్లో 2 వాక్యాలు ఉంటాయి. 2 వాక్యాలు ఉంటాయి, కానీ ఫస్ట్ వాక్యం మీద డిపెండ్ అయ్యి సెకండ్ వాక్యం ఉంటుందన్నమాట. అర్థమవుతుందమ్మా మీకు? ఫస్ట్ వాక్యంతో అంటే చూడండి, మెహమాన్
चुनमा मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है। यह एक मिश्रित वाक्य है। దీన్ని మిశ్రిత వాక్య అంటారన్నమాట. ఎలా అంటారు ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మెహమాన్ जो हमारा होता है అంటే ఈ ఫస్ట్ సెంటెన్స్ కి ఫుల్ మీనింగ్ ఉంటుంది. దీనికి ఒక అర్థం వస్తుంది. वो जान से प्यारा होता है. కానీ మనకి ఈ సెకండ్ దాని అర్థం ఎప్పుడు అర్థమవుతుంది? ఈ ఫస్ట్ వాక్యం ఉన్నప్పుడే ఈ సెకండ్ దానికి మీనింగ్ అర్థవంతంగా తెలుస్తుంది. అంటే ఫస్ట్ వాక్యం లేకపోతే ఇక్కడ సెకండ్ వాక్యం లేదు. కానీ సంయుక్త వాక్యంలో అలా కాదు. దీన్ని మనం వేరే వేరేగా చూసుకున్నా దీని మీనింగ్ వేరే వస్తుంది, మనకి ఇది అర్థమవుతుంది. కానీ మిశ్రిత వాక్యంలో అలా అవ్వదు. ఈ ఫస్ట్ వాక్యానికి మనకు ఎప్పుడైతే మీనింగ్ అర్థమవుతుందో దీని మీనింగ్ ఉన్నప్పుడే దీని కంటిన్యూషన్ అన్నమాట. దీనికి అర్థం వస్తుంది. దాన్ని మనం మిశ్రిత వాక్యం అంటాం. అర్థమైందమ్మా? ఒకసారి నేను చదువుతాను చూడండి. मिश्रित वाक्य माने यह सरल वाक्य के साथ उपवाक्य से मेल होता है. అంటే ఇది ఒక సరళ వాక్యంతో పాటు ఆశ్రిత వాక్యం ఒకటి కలిసి ఉంటుందన్నమాట. అలా ఉండేటువంటి దాన్ని మనం మిశ్రిత వాక్య అంటాం. చూడండి, मेहमान जो हमारा होता है तो जान से प्यारा होता है. नेक्स्ट, हम उस देश की वासी है जिस देश में गंगा बहती है. అలాగే हम जिस देश की वासी है అంటే మీనింగ్ తెలుస్తుంది. जिस देश में गंगा बहती है అంటే ఫస్ట్ సెంటెన్స్ చదివినప్పుడే మనకి సెకండ్ సెంటెన్స్ మీనింగ్ తెలుస్తుంది. ఒకసారి ఫస్ట్ నుంచి చదువుతున్నాను చూడండి. వాక్య అంటే ఏంటి అర్థం అంటే కొన్ని అర్థవంతమైన శబ్దాలు కలిస్తే అది వాక్యం అవుతుంది. వాక్యాలు 3 రకాలు: సరళ వాక్యం, సంయుక్త వాక్యం, మిశ్రిత వాక్యం. సరళ వాక్యం माने स्वतंत्र रूप से रहते हैं అంటే చాలా ఇండివిజువల్ గా ఉంటుంది. అది దేని మీద ఆధారపడ అవసరం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది సరళ వాక్యం అంటే. ఈ సరళ వాక్యాలు రెండు కలిపితే ఏమవుతుంది? సంయుక్త వాక్యం అవుతుంది. దీనికి ఏమేమి కలపాలి? కదా కానీ అవురే కాకపోతే ఇది వచ్చినా సరే ఏమో. ఇంకా ఇలాంటివి ఏమైనా మధ్యలో కంజంక్షన్ కలిపితే కనుక అదేమవుతుంది? సంయుక్త వాక్యం అవుతుంది. రెండు సరళ వాక్యాలకి కంజంక్షన్ కలపడం వల్ల సంయుక్త వాక్యం అవుతుంది. అర్థమైందమ్మా మీకు? సంయుక్త వాక్యం అంటే ఒకటి కన్నా ఎక్కువ సెంటెన్సెస్ ఉంటే దాన్ని సంయుక్త వాక్యం అంటారు. నెక్స్ట్ మూడోది మిశ్రిత వాక్యం. మిశ్రిత వాక్యం అంటే ఏంటంటే ఫస్ట్ దానికి ఎలా అయితే మీనింగ్ ఉంటుందో దాని మీనింగ్కి సెకండ్ దానికి కంటిన్యూషన్ అవుతుంది అన్నమాట. అంటే ఫస్ట్ వాక్యం మీద సెకండ్ వాక్యం డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని మిశ్రిత వాక్యం అంటారన్నమాట. यह सरल वाक्य के साथ उपवाक्य आश्रित वाक्य को मेल हुआ है. ఇక్కడ సరళ వాక్యంతో పాటు ఆశ్రిత వాక్యం అంటే ఇంకొక సెంటెన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. దానిని మనం మిశ్రిత వాక్యం అంటారు. అర్థమైందా అందరికీ? మళ్ళీ చెప్తున్నాను చూడండి. వాక్యాలు 3 రకాలు: సరళ వాక్యం, సంయుక్త వాక్యం, మిశ్రిత వాక్యం. మీకు ఇది ఒక 1 మార్క్ ఉంటుందమ్మా ఖచ్చితంగా. ఎస్ఏ 1లో ఉంటుంది, ఎస్ఏ 2లో ఉంటుంది, నెక్స్ట్ 10th క్లాస్లో కూడా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ చూడండి, వాక్యకి పెహచాని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, దాని మీద వాడు క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. हम 9वीं कक्षा के छात्र हैं. हम 9वीं कक्षा के छात्र हैं. అది ఏ వాక్యం చెప్పండి? సరళ వాక్యం. ఫస్ట్ ఏంటమ్మా? సరళ వాక్యం. हम अपने भविष्य बनाएंगे और देश की सेवा करेंगे. మనం మన భవిష్యత్తు చూసుకుంటూ దేశానికి మరియు దేశానికి సేవ చేస్తాం. ఇక్కడ ఏమొచ్చింది? ఔర్ వచ్చింది. ఔర్ వచ్చిందంటే ఏంటి? సంయుక్త వాక్యం. అర్థమైందమ్మా? సెకండ్ ఏంటి? సంయుక్త వాక్యం. థర్డ్ చూడండి, जो जिसमें मेहमान मेहनत करेगा वह उनसे ही आगे बढ़ेगा, वह उतनी ही आगे बढ़ेगा అనేదానికి మనకి మీనింగ్ రాదు. ఫస్ట్ సెంటెన్స్ చదవకుండా वह उतना ही आगे बढ़ेगा అంటే ఏంటో మనకి అక్కడ అర్థమవుతుంది. కానీ ఫస్ట్ చదివితే जो जितना मेहनत करेगा, ఎవరైతే బాగా కష్టపడతారో వాళ్ళు అంత ముందుకు వెళ్తారు. కాబట్టి మనకి ఏమనుకుంటుందంటే మిశ్రిత వాక్యంలో ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్ సెంటెన్స్. అర్థమైంది కదమ్మా ఇది మీకు?
నెక్స్ట్ మీకు ఇప్పుడు నేను గృహకార్యం చేస్తాను, హోంవర్క్ అందరూ చేయండి అమ్మా. హోంవర్క్ మీకు టెక్స్ట్ బుక్లో పెట్టేనా ఇక్కడ ఆయన बोर्ड। बच्चों हम पहला पाठ जिस देश में गंगा बहती है पाठ पूरा हो गया, आप सभी को पाठ समझ गया। పిల్లలు మనకి ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది। जिस देश में गंगा बहती है शैलेंद्र कुमार जी का ये एक फिल्म गीत है। शैलेंद्र कुमार అనే ఆయన మన जिस देश में गंगा बहती है కవిత పాఠాన్ని రచించినటువంటి కవి। మనం ఆయన గురించి కూడా తెలుసుకున్నాము। ఈరోజు మనం గ్రామర్ కూడా తెలుసుకున్నాం। భాషాకి బాత్, సరళ వాక్యం, మిశ్రిత వాక్యం, సంయుక్త వాక్యం, అంతేకాకుండా మహావరాలు తెలుసుకున్నాము, సర్వనామ శబ్దం తెలుసుకున్నాము। ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేయండి। ఇప్పుడు మీకు గృహకార్యం హోంవర్క్ ఇస్తున్నాను చూడండి అమ్మా। ఉచిత క్రమే ఇంకో ఉచిత క్రమే అంటే మీకు ఆర్డర్లో రాయాలి। ఈ పోయం నేను జంబ్లింగ్ చేసి ఇచ్చాను, మీరు కరెక్ట్ ఫామ్లో రాయాలి। ఈ పోయంని 4 లైన్స్ ఒకసారి మీకు కావాలంటే ఎక్కించుకోండి। నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్, हम अपने मेहमान के साथ कैसे व्यवहार करना चाहिए। क्वेश्चन चलता चूँगी, हम अपने मेहमान के साथ कैसे व्यवहार करना चाहिए। మనం మన అతిథులతో ఎలా వ్యవహరిస్తాం। మీరు ఓన్గా ఒక్క 2 సెంటెన్సెస్ రాయండి। 9th క్లాస్ కదా, మీరు రాయాలి। మనం అతిథుల్ని ఎలా సత్కరిస్తాం, ఎలా చూస్తాం అనేది ఒక 2 సెంటెన్సెస్లో రాయండి। నెక్స్ట్ దో సరళ వాక్యం లిఖో। సరళ వాక్యం అంటే ఏంటో మనం చెప్తున్నాము। 2 అంటే సరళ వాక్యం అంటే ఏమి ఉండాలి, సింపుల్గా ఉండాలి, ఒకటే సెంటెన్స్ ఉంటుంది। ఇవన్నీ చెప్పుకున్నాం కదా, 2 సరళ వాక్యాలు రాయండి, సింపుల్గా అయిపోతుంది అమ్మ। ఓన్గా ట్రై చేయండి రాయడానికి, సరేనా। ఫస్ట్ ఇది మీరు 4 లైన్స్ సహీ క్రమంలో అంటే కరెక్ట్గా ఆర్డర్ ఫామ్లో రాయాలి। సెకండ్ది మెహమాన్ గురించి 2 వాక్యాలు రాయండి।